నంబర్ 3 ఎవరంటే తనుజ. అందరూ కూడా టాప్ 1 తనుజ 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 అంటున్నారు. కానీ నా ప్రకారంగా ఆల్మోస్ట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే కళ్యాణ్తో ఈక్వల్గా ఉంటుంది, లేకపోతే కళ్యాణ్ కింద కొంచెం హైలో ఉంటుంది. ఓటింగ్ వేరియేషన్స్ అవుతూ ఉంటుంది. కానీ ఓటింగ్ పరంగా తీసుకోకుండా లోపల తనుజ ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎంత టాస్క్ ఆడుతుంది, ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, టాస్కులు కానీ అన్నీ కూడా తను ఆడే విధానాన్ని కానీ అన్నీ బేస్ చేసుకుని టాప్ 3 ఇస్తున్నాను. ఎందుకు టాప్ 3 ఇస్తున్నా అంటే స్టార్టింగ్లో తనుజ ఏ ఆట సరిగ్గా ఆడలేదు. తనుజ, భరణి గారు, నాన్న, కూతురు, మళ్ళీ దివ్య వచ్చాక భరణి గారు, దివ్య వాళ్ళ చెల్లి, ఇలా బాండింగ్స్ పెట్టుకొనే భరణి గారు ఎలిమినేట్ అయిపోయేదాకా కూడా ఏ ఆట ఆడలేదు తనుజ. ఆ బాండింగ్ వల్లే వాళ్ళు అక్కడ దాకా లాక్కొచ్చేసారు. ఆ బాండింగ్ వల్లే భరణి గారు కూడా ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చాక భరణి గారు ఎప్పుడు ఇలా మనది డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ ఇలా కొంచెం నెగటివ్గా వెళుతుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి చూడండి, ఆ రోజు నుంచి తనుజ భరణి గారిని నాన్న అని పిలవట్లేదు, సార్ అని పిలుస్తుంది. ఆ బాండింగ్ తప్పితే ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఒక టాస్క్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు భరణి గారు అలా చెప్పారో అప్పటి నుంచి భరణి సార్ అని పిలుస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడు తన బాండింగ్ వేరైందో అప్పటి నుంచినే కొంచెం కొంచెంగా తన ఆటను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. అందుకనే అప్పటి నుంచినే ఒక 2-3 టాస్కుల వరకు చాలా బాగా ఆడింది. మొన్న లాస్ట్ టైం కెప్టెన్సీ అయినప్పుడు ఆ కత్తితో పట్టుకోవడము ఆ టాస్క్ కూడా చాలా బాగా ఆడింది. లాస్ట్ వరకు నిలబడింది. షీ ఈస్ ద డిజర్వ్ ఫర్ టాప్ 3. 100కి 100% షీ డిజర్వ్ ఫర్ ద టాప్ 3.